రాజ్యసభ ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని ఇద్దరు బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండా ప్రకాష్ గారు కావచ్చు, లింగా యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. గురుకుల నేను ఈ రెండు రాష్ట్రాల్లో నేను ఒక పెద్ద బ్రాండ్, నాకు ఎవరు సర్టిఫికెటో కిరీటమో పెట్టే అవసరం లేదు. రెండోది ఈ శాసనసభలో మీ అందరికంటే సీనియర్ నేనే, మా శ్రీధర్ అన్న నేనే ఉంటాం, మా దామన్న ఉన్నాడు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా నాకేదో కిరీటాలు వస్తే తీసుకునేది కాదు, కష్టపడి శక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని. నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు ఉండాలని వారు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 వరకు తీసుకెళ్ళారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిర్రు, డిగ్రీ కాలేజీలు పెట్టిర్రు, మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, లా కాలేజీలు పెట్టిర్రు, మహిళా కాలేజీ కూడా పెట్టిర్రు. వారి దగ్గర ఒక 4311 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. రెండోది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారు. నేను అడిగేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీకు ఇది తెలియకనా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాలని చెప్తారు కదా, ఇది మనం భారతదేశంలో అధికారంలో లేము అని తెలిసి కూడా మీరు ఎవరిని మోసం చేయడానికి పెట్టిన అనేదే కదా నేను అడిగేది. సరే, కాంట్రాక్టులల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. రెండోది సీనన్న మాట్లాడితే ఏం చెప్పిండంటే లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఎవరు ఇచ్చే అవసరం లేదు, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి 65% లోకల్ బాడీలో ఉంటుందే బీసీలు, అది ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కోరేదల్లా, మీకు రిక్వెస్ట్ చేసేదల్లా, మేము ఈ సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళం. మా పాపులేషనే 51%, 56 కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు మైనార్టీలను కలిపి పెట్టారు, అది మీరు చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో, ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళారా చూసిన వాళ్ళం, కానీ నీతి నిజాయితీగా బతకాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళం. నమ్మించి మోసం చేయకండి, గొంతు కోయకండి. మీరు ఏదైతే చేస్తామంటున్నారో అది చేయండి. అదేమో 9th షెడ్యూల్లో జరగదు. మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారంటే వాళ్ళు హామీ ఇయ్యలే, మీరిచ్చారు. తెలిసి కావాలని మోసం చేయాలని మీరు హామీ ఇచ్చారు. భూసాని కమిషన్ వేసిర్రు, టేబుల్ చేసిర్రా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పెట్టలే. ఈ విధంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవి ఇవ్వండి అధ్యక్ష, అవకాశం నాకేమో అభ్యంతరం లేదు. నేను ఎవరిని విమర్శించడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో నేను చెప్తలేను, మాట్లాడమన్నాడు, నాకు అభ్యంతరం లేదు. మంత్రి గారు, పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వివిధ రాజకీయ పార్టీలలో. మరి ఎప్పుడైనా మీరు ఎందుకు ఎత్తలేదు అధ్యక్ష? సరే, 100 సంవత్సరాల నుంచి ఇది జరగలేదు, కానీ మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో సరే గతంలో జరిగింది చేసి చూపించాలని ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలతో చాలా ఇంటరాక్షన్ చేసి
మరి ప్రజలతో అనుబంధంతో ప్రజలు వ్యక్తం చేసిన అన్ని కూడా అసమానతలను అర్థం చేసుకొని జిత్నా ఆబాది ఇత్నా ఇస్సేదారి అనే ఒక గొప్ప నినాదంతో బయటికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు అధికారం లేకున్నా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు అయినాయి సార్. మేము అధికారంలోకి వస్తామని అనుకున్నాం. అదే విధంగా అక్కడ బీసీ ప్రధానమంత్రిగా, బీసీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు సార్. ఖచ్చితంగా అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతో ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. మరి వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎప్పుడూ కూడా నేషనల్ పార్టీగా కాదు. అలాంటప్పుడు మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కాదా అధ్యక్ష మోసం? ఇది కాదా అధ్యక్ష? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడడం, ఇవాళ కులగణన చేసినాము, మొత్తం అంత డాటా అంతా తీసిండ్రు, కేంద్రం దగ్గర పంపించారు, ఇటు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉందని మీకు తెలుసు. మనం అందరం ఎట్లా సక్సెస్ అయిదాము, దాన్ని ఎట్లా సాధించుకున్నాం అని కాకుండా మా చిత్తశుద్ధిని కూడా ఓకే లాస్ట్ కొన్ని సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు నూతనంగా ఆలోచించి తన ఆలోచన శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తా ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మన దగ్గర అయితే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే నేను ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధర్ అన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34 అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష, ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు